హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్ కింద వర్క్ చేస్తుంటే ఈ పర్టికులర్ టర్మ్ అనేది మీకు కామన్ ఆర్ మీరు రెగ్యులర్గా వినుంటారు. దాని పేరు నాలెడ్జ్ బేస్ ఆర్ బిల్డింగ్ నాలెడ్జ్ బేసెస్. ఓకే, అంటే బేసిక్గా ఏం చెప్పాలంటే ట్రెడిషనల్ డేటాబేసెస్ కాకుండా జాగ్రత్త వినండి. ట్రెడిషనల్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్డీబీఎంఎస్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుని యూజింగ్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్, అవి కాకుండా మనకి నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అంటూ కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ గ్రాఫ్ డేటాబేసెస్ అని కొన్ని ఉన్నాయి. పాపులర్ వచ్చేటప్పటికి నియో4జే అనేది వన్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట గ్రాఫికల్ డేటాబేసెస్కి. సో దీనిలో మనకి రిలేషన్షిప్ అనేది ఆర్ డేటా అనేది గ్రాఫ్ అండ్ నోట్స్ కింద అండ్ వాటి రిలేషన్ కింద సేవ్ అవుతుంది. సో ఇటువంటి డేటాబేసెస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే నాలెడ్జ్ బేస్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ హైరార్కల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆర్ హైరార్కల్ డేటా ఆర్ నాలెడ్జ్ కావచ్చు, దానికి ట్రెడిషనల్ డేటాబేసెస్తో కంపేర్ చేస్తే ఈ గ్రాఫ్ డేటాబేసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడానికి కానీ ఆర్ క్రడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కానీ. ఓకేనా, క్రడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకేనా, ఇటువంటి ఆపరేషన్స్ మనం ట్రెడిషనల్ డేటాబేసెస్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకే, చాలా షార్ప్ ఇన్ఫర్మేషన్ అంటే షార్ట్ ఇన్ఫర్మేషన్ బట్ నెసెసిటీ ఇన్ఫర్మేషన్ని పర్ఫామ్ చేయాలంటే మనం మేజర్గా గ్రాఫ్ డీబీని యూజ్ చేస్తాం. ఓకేనా, నియో4జే ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో దీని గురించి ఇంటెలిజెంట్గా, ఓకే, అంటే దీన్ని కూడా మనం ఇంటెలిజెంట్గా ఎలా తయారు చేయగలం అనే కాన్సెప్టే గ్రాఫ్ ర్యాగ్. నేను గ్రాఫ్ ర్యాగ్ గురించి నా పర్టికులర్ ఛానల్లో గ్రాఫ్ ర్యాగ్ ఇన్ తెలుగు అనే ఒక వీడియోని చేశాను. ఆ పర్టికులర్ వీడియోని మీరైతే చెక్ చేయండి సో దట్ మీకు అసలు అది ఏం చేస్తుంది, ఎలా చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.